చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ లో ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు అందరూ నల్ల బ్యాడ్జీలు నల్ల జెండాలతో ప్రచారంలో పాల్గొనాలని చంద్రబాబు టీడీపీ శ్రేణులకు సూచించారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నిరసనలు చేసే అవకాశం ఉంది. అట్లాగే ఏదైతే జగన్ నిన్న కామెంట్ చేశారో, జగన్ ఏదైతే మాట్లాడారో, కేసీఆర్ ఏదైతే ప్రత్యేక హోదాకు సంబంధించి సపోర్ట్ చేస్తే తప్పేంటి అనే వ్యాఖ్యలకు సంబంధించి చంద్రబాబు ఘాటుగా స్పందించారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సత్య అడిగి తెలుసుకుందాం. సత్య ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. సత్య, చెప్పండి. జగన్ తో కేసీఆర్ దోస్తీపై కేసీఆర్ విషయంలో నిన్న జగన్ చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి ఉదయం టెలికాన్ఫరెన్స్ లో తీవ్రంగా స్పందించారు. ముఖ్యంగా టెలికాన్ఫరెన్స్ లో టీడీపీ నేతలు, బూత్ కన్వీనర్లు, సేవామిత్రులతో ఈ ఉదయం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎక్కడ చూసినా జనం టీడీపీకి సానుకూలంగా కనిపిస్తుందని వ్యాఖ్యానించడం జరిగింది. ఓటమి భయంతోనే వైసీపీ సైకో పార్టీగా వ్యవహరిస్తోంది అని చెప్పి కూడా ఆయన చాలా ఘాటుగా విమర్శించే పరిస్థితి అయితే ఉంది. జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలను అందరూ ఖండించాలి. ఆంధ్రప్రదేశ్ యావత్తు వైసీపీకి వ్యతిరేకంగా యాగం కావాలని కూడా ఆయన పిలిపించే పరిస్థితి అయితే ఉంది. 5 కోట్ల మంది ప్రజలు జగన్ కేసీఆర్ బంధాన్ని ఎండగట్టాలి, నల్ల బ్యాడ్జీలు నల్ల జెండాలతో ఈ రోజు ప్రచారంలో పాల్గొనాలి అని చెప్పడం జరిగింది. కాబట్టి ఇన్నాళ్ళ ప్రచారానికి ఈ రోజు ప్రచారానికి చాలా డిఫరెన్స్ ఉండబోతుంది. ప్రతి ఒక్కరు కూడా నల్ల బ్యాడ్జీలు నల్ల జెండాలతో తెలుగుదేశం పార్టీ ప్రచార కార్యక్రమంలో పాల్గొంటున్నారు. నాయకులందరూ కూడా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మోదీ వచ్చినప్పుడు ఎటువంటి వ్యతిరేకత నిరసన జ్వాలలు రాష్ట్రంలో ఎగిసిపడ్డాయి. అదే విధంగా కూడా జగన్ వ్యతిరేకంగా ఈ రోజు నిరసన చేపట్టాలని కూడా అత్యంత ఎన్నికల ప్రచారంలో పేర్కొనడం జరిగింది. ఏపీలో కేసీఆర్ పెత్తనం ప్రజల్లో ఆవేశం కోపంగా ఉన్నాయి. కేసీఆర్ పరోక్షంగా రాష్ట్రంలో వేలు పెడుతున్నారని కూడా ఆయన వ్యాఖ్యానించిన పరిస్థితి అయితే ఉంది. ఏపీ నష్టాలకు కారకులు మోసాల చంద్రశేఖర్ రావు అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై చాలా తీవ్రంగా స్పందించారు. టీడీపీలో పదవి ఇవ్వలేదని కేసీఆర్ ఉద్యమం ప్రారంభించారు. ట్యాంక్ బండ్పై విగ్రహాలు కొలగొట్టిన వాళ్ళక జగన్ సపోర్టు. ఆంధ్రులను రాక్షసులు అన్న జగన్ అన్న కేసీఆర్ కా జగన్ అభినందనలు అని చెప్పి ముఖ్యమంత్రి చాలా ఘాటుగా తన టెలికాన్ఫరెన్స్ లో విమర్శించారు. పోలవరంపై పిటిషన్లు వేసేందుకు వైసీపీకి మద్దతు. పోలవరం బ్యాక్లాట్ ను కూడా దొంగిలించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది, దానిపై కేసులు వేస్తోంది. అటువంటి వాళ్ళక వైసీపీ మద్దతు పలకాలని చెప్తోందని కూడా ఆయన చాలా ఘాటుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించిన పరిస్థితి ఉంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ కు జగన్ మద్దతు పలికారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా వైసీపీ ప్రచారం చేసింది. ఒక రకంగా బీజేపీకి టీఆర్ఎస్ కు అనుకూలంగా వ్యవహరిస్తోంది రాష్ట్రంలో ఉన్న ఏదైతే వైసీపీ పార్టీ అని చెప్పి కూడా ఆయన ప్రస్తావించిన పరిస్థితి అయితే ఉంది. మన నీళ్లు మనం తాగేందుకు కేసీఆర్ దయాదాక్షిణ్యాల మీద ఆధారపడే విధంగా జగన్ వ్యవహార శైలి ఉందని కూడా ఆయన ఘాటుగా స్పందించారు. ఆంధ్రప్రదేశ్ కు సాగర్, శ్రీశైలం లాంటివి అవన్నిటిని కూడా దీనికి సంబంధించి సాగర్, శ్రీశైలం నిర్వహణ కూడా తానే కేసీఆర్ చెప్పుకుంటున్నారు. ఏపీలో ఉన్నటువంటి కోర్టులను ప్రైవేట్ పరం చేసి రేపు జగన్ అధికారంలోకి వస్తే వాటిలో వాటా తీసుకునేందుకు కూడా కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారు. ఆంధ్ర ఆత్మగౌరవాన్ని కేసీఆర్ దెబ్బతీశారు అని కూడా ఆయన వ్యాఖ్యానించారు. అడుగడుగునా కేసీఆర్ ఆంధ్రులను అవమానపరిచారు. ఏపీ హోదాపై తొలి సంతకం అన్న సోనియాను కాదని కూడా కేసీఆర్ దుర్భాషలాడారని చెప్పి కూడా ఆయన వ్యాఖ్యానించారు. అటువంటి వ్యక్తితో జగన్ ఏ విధంగా ఉంటారు, స్నేహం చేస్తారని కూడా ఆయన వ్యాఖ్యానించే పరిస్థితి అయితే ఉంది. హైదరాబాద్ లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ చెందిన వాళ్ళపై కూడా కేసీఆర్ పగబట్టినట్టుగా వ్యవహరిస్తున్నారని కూడా ఆయన చాలా ఘాటుగా మాట్లాడటం జరిగింది. నడి బజార్లో రెడ్ హ్యాండెడ్ గా ఈ రెండు పార్టీలు కూడా దొరికిపోయాయి. దొంగ పార్టీలకు ప్రజలే గుణపాఠం చెప్పాలి అని చెప్పి కూడా ఆయన తన యొక్క టెలికాన్ఫరెన్స్ లో చెప్పిన పరిస్థితి అయితే ఉంది. వాంఛన్ కాలముక్త అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. రేపు ఎన్నికలైన తర్వాత ఆయన అదే చేయబోతున్నారు అని కూడా పేర్కొనడం జరిగింది. నరేంద్ర మోడీకి సామంతరాజు కేసీఆర్ అయితే కేసీఆర్ కు సామంతరాజు జగన్ అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. మొత్తం మీద ఈ మూడు పార్టీల మధ్య ఉన్న నెక్సెస్ ను చాలా వరకు ఎండబెట్టిన పరిస్థితి ఉంది. ఎన్నికల యుద్ధం, నమ్మక ద్రోహులపై మన పోరాటం, ప్రజలంతా విరోధితంగా పోరాడాలని కూడా పార్టీ శ్రేణులకు చెప్పడం జరిగింది. అదే సమయంలో పథకాలపైన కూడా పూర్తి స్థాయిలో విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కోరిన పరిస్థితి అయితే ఉంది. వీళ్ళిద్దరూ రెండు పార్టీలు కలిసి కుతంత్రాలు పనుతున్నాయి, దొంగ నాటకాలు పనుతున్నాయని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఫెడరల్ ఫ్రంట్ పేరుతో కేసీఆర్ తో కలిసి జగన్ నాటకాలు ఆడుతున్నారు. హోదా ఇస్తామన్న కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వరు. అదే సమయంలో కేసీఆర్ తో కలిసి వెళ్తానంటున్నారని కూడా గట్టిగా స్పందించిన పరిస్థితి అయితే ఉంది. గోడ మీద పిల్లి వాటంగా జగన్ వ్యవహార శైలి ఉంది. 1,00,000 కోట్లు కేసీఆర్ రాష్ట్రానికి ఇవ్వాల్సి ఉంది. ఇప్పటి వరకు ₹1 కూడా దానిపై విధించలేదు. రాష్ట్రం వాటాగాలు కూడా ఆయన విభజన సమయంలో రాష్ట్రానికి రావాల్సిన
పరిస్థితి ఉంది. పోలవరం ప్రాజెక్టులకు వ్యతిరేకంగా కేసీఆర్ కేసులు వేస్తే ఆయనకు మద్దతు ఇచ్చే విధంగా జగన్ ఎలా మాట్లాడతారని కూడా వ్యాఖ్యానించారు. నువ్వు ఊరిగం చేసి ప్రజలంతా మోదీ కేసీఆర్ లకు చేయాలా, ఎవరైతే తన కేసులు తప్పించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి మోదీ కేసీఆర్ కు ఊరిగం చేస్తున్నారు, ప్రజలు ఎందుకు చేయాలని కూడా ఆయన ప్రశ్నించిన పరిస్థితి ఉంది. చివరకు తెలుగుదేశం పార్టీపై కులముద్ర వేసేందుకు, పోలీసులపై కులముద్ర వేసేందుకు కూడా జగన్ వెనుకాడడం లేదని కూడా ఆయన తీవ్రంగా స్పందించారు. ఆంధ్ర ద్రోహులపై పోరాటం చేస్తున్నాం, తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ధర్మం వెన్నంటే ఉందని ఆయన పేర్కొనడం జరిగింది. ఈ పోరాటంలో అంతిమ విజయం టీడీపీదే అని కూడా కార్యకర్తలు వెతబాటు చేశారు. మొత్తం మీద జగన్ అదేవిధంగా కేసీఆర్ మధ్య ఉన్న మైత్రిని ఎండగట్టేందుకే ఈ రోజు జరిగిన టెలికాన్ఫరెన్స్ లో తీవ్రంగా స్పందించారు. అదే సమయంలో జగన్ నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, ప్రత్యేక హోదాకు మద్దతు పలికితే తప్పేంటి, కేసీఆర్ మాకు మద్దతు పలకలేదు కదా అనే విధంగా కూడా వ్యాఖ్యానించారు. పరోక్షంగా కేసీఆర్ జగన్ ఒకటే అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఈ రోజు జరిగిన టెలికాన్ఫరెన్స్ లో అధినేత చంద్రబాబు చాలా తీవ్రంగా సునిశ్చితంగా వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉంది. పవన్, రైట్, థ్యాంక్ యూ సత్య.